నమస్తే నెల్లా, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఈరోజు నేను మన పిల్లలకి ఎంతో ఇష్టమయ్యే టేస్టీ ఎగ్ ఫ్రై, అది కూడా కొత్త స్టైల్లో, అదే అండి బాయిల్డ్ ఎగ్స్తో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇది ఒక 10 to 15 minutes ప్రాసెస్. క్విక్గా లంచ్ బాక్సెస్కి పెట్టుకోవాలి అనుకుంటే చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట. సో ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను, చూసేయండి. నేను దీనికోసం అయితే ఒక 6 eggs బాయిల్ చేసి అయితే తీసుకున్నాను, చూస్తున్నారు కదా. సో ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని నేనైతే ఒక ఘాటు పెట్టుకుని, అంటే కొంచెం హాఫ్ కట్ ఇచ్చుకుంటున్నాను నార్మల్గానే. సో అలా ఇచ్చుకుంటే ఏంటిదంటే మనకి లోపల ఉన్న ఎల్లో పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకు. చూస్తున్నారు కదా, ఇలా ఎల్లో పార్ట్ అండ్ వైట్ పార్ట్ని మనం సపరేట్గా చేసి అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం పైన అలా ఘాటు పెట్టామంటే మనకి ఈజీగా వైట్ పార్ట్ అండ్ ఎల్లో పార్ట్ సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, అక్కడ నేను వైట్ పార్ట్స్ని 2 to 3 పీసెస్గా అయితే డివైడ్ చేస్తున్నాను. మరీ చిన్నగా కట్ చేసుకోండి, చిన్నగా కట్ చేసుకుంటే ఎగ్ తిన్నట్టు మనకు ఆ ఫీల్ రాదనమాట, ఎగ్ టెక్స్చర్ లాగా. సో నేను ఇక్కడ ఒక్కొక్క పీస్లో 3 pieces or 4 pieces అయితే చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే లోపల ఉన్న ఎల్లో పార్ట్ని కూడా నేను ఇక్కడ 2 halvesగా డివైడ్ చేస్తున్నాను ఈక్వల్గా. చూస్తున్నారు కదా. సో నేను దీనికోసం అయితే ఇక్కడ ఒక 3 medium size ఆనియన్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే 4 onions తీసుకున్నా, నో ప్రాబ్లం. నేను ఇక్కడ 6 eggsకి 3 onions అయితే తీసుకొని మంచిగా చాప్ చేసేసుకున్నాను, నీట్గా చిన్నగా అయితే చాప్ చేసుకున్నాను. సో ఇప్పుడు అవి చాప్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేను ఒక 2 to 3 tablespoons ఆయిల్ అయితే వేస్తున్నాను. దాంట్లోనే ఒక 1/2 tablespoon పసుపు, అలాగే 1/2 tablespoon కారం, ఒక 1/2 tablespoon ఉప్పు అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసిన దాంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా అందులో వేసేసి ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే నేను వేస్తున్నాను, లోపల ఎల్లో పార్ట్ అయితే వేయట్లేదు. ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేసి నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకు ఫ్రై చేసుకుంటున్నాను అని మీరు అడగవచ్చు. సో ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఎగ్ టేస్ట్ తినడానికి చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట మనకి ఎగ్ అనేది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకున్నాను. సో సేమ్ అదే ఆయిల్లో నేను ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదు, అది సరిపోతుంది. దాంట్లోనే ఒక 1/2 tablespoon జీలకర్ర, అలాగే 1/2 tablespoon ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసి అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న టిప్ ఏంటిదంటే, ఈ ఫ్రై చేసే ప్రాసెస్ మనకి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి, ఎక్స్ట్రా బాయిలర్ మనం యూజ్ చేయం కాబట్టి. సో నేను ఇక్కడ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. సో ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. వేసి అది కొంచెము పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మళ్ళీ ఒక 1/2 tablespoon పసుపు, అలాగే 2 tablespoons కారం, ఒక 1 tablespoon ఉప్పు అయితే వేస్తున్నాను. ఇది టేస్ట్కి తగ్గట్టు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. సో దీంట్లోనే నేను కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకొని కలిపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ స్పైసెస్ అనేవి మీకు టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. నేను ఇక్కడ నాకు టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను. చూసారు కదా, ఇలా మంచిగా ఆయిల్ తేలుతున్నప్పుడు అదంతా ఫ్రై అయిపోయినట్టు అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అండ్ ఎల్లో పార్ట్స్ కూడా వేసుకొని మంచిగా ఒకసారి పైనుంచి కిందికి కలుపుతున్నాను, కింది నుంచి పైకి వేస్తున్నాను. ఎందుకు అంటే బాగా ఆగమాగం కలిపితే ఏంటిదంటే అవన్నీ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటే చిన్న తుక్కు అవుతాయి అనమాట. సో అలా కాకుండా మంచిగా పైనుంచి కిందికి అవేం నలగకుండా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes అట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసామంటే ఇంత టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ ఫ్రై మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. సో మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.